నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. మీరు సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను. నా మైండ్ సెట్ ఎంత, నా మాటలెంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు గానీ, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు గానీ, ఈయనేదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్‌లో కొంతమందున్నారు. ఒక యాంగిల్‌లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లా ఉన్నాడు. అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది. ఓకే. కొంతమంది మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. హ్మ్. పెన్ తీసుకొని ఇక్కడ 6 రాసుకుంటా. హ్మ్. ఇది నాకు 6. హ్మ్. ఇది మీకు 9. హ్మ్. ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బావుంటది. మాట్లాడే కాదు, వాస్తవం చెప్తున్నా. ఆ! ఆ! ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తది. హ్మ్. అవునా? హ్మ్. ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినోడికి చలి తెలుస్తది. హ్మ్. ఒడ్డు మీద ఉన్నోడు హ్మ్. చెప్పలేడు. నీళ్ళలో ఉన్నోడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తున్నాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకులు కాకులు రకరకాల చాలా వాగులు వాగుతారు. హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పర్లేదు. చాలా మాటలు మాట్లాడుతుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళు తెలియదు కదా హ్మ్. మొత్తం. అవును. అర్థంగా అట్లా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. హ్మ్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసేసుకుంటాకి. భగవద్గీత, హ్మ్. ఖురాన్, ఓకే, బైబుల్ లాగా చదివారా అన్ని? ఏం చదవాలి నాకేం తెలియదు. అంటే నేను చెప్తున్నా ఫ్లోగా. హ్మ్. లేకపోతే డిక్షనరీ అనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అనుకోండి. హుహుహు. చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. అవునా? గాట్ ఇట్? అవును. సింపుల్. సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా. హ్మ్. యూ కెనాట్ జడ్జ్. ఒక జీవితకాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. హ్మ్. రేపొద్దున మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తిగా తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా. హ్మ్. అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బానే ఉంటున్నాయి. నేను హ్మ్. అదే చెప్తున్నా. ఇదొక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకడు జడ్జ్ చేయకుండా నీకు ఓటెలాగా ఏస్తాడు? నన్ను తెలుసుకొని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. హ్మ్. హ్మ్. ఒపీనియన్స్ మారుతుంటాయి. సిట్యుయేషన్, కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే హ్మ్. ఎదుటి మనిషిని జడ్జ్ చేయొద్దు. హ్మ్. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఒక అభిప్రాయం. హ్మ్. తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. హ్మ్. మనం ఎలా తీర్మానం చేయగలం? అదే చెప్తున్నా కదా! ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా చూసినప్పుడు ఆ! ఆటోమేటిక్‌గా ఓటేస్తారు శివ. అవునవును. నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్‌కి వచ్చినప్పుడు నేను చెప్తా. హ్మ్. ఫస్ట్ ఆ టాస్క్‌లో హ్మ్. టాస్క్‌కెళ్దామా డైరెక్ట్‌గా అవును. పాయింట్? అవును. ఫస్ట్ ప్లేస్‌కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తానన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఎంపతి, సింపతి చూపించిన నేను ఆ పొజిషన్‌కి ఎళ్ళాలనుకోను. బట్ నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా చెప్తా. హ్మ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలుసు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. హ్మ్. ఆ టాపిక్ గూడా మాట్లాడతాను. ఆ టాపిక్ కూడా చెప్తా. మాట్లాడండి. వచ్చినప్పుడు ఓకే, వాళ్ళ లైఫ్‌లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. హ్మ్. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్లా. హ్మ్. ఫోటోలు దిగట్లా, హ్మ్. ఫంక్షన్స్‌కెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్‌కెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. హ్మ్. 99% మోస్ట్‌లీ ఐ యామ్ నాట్ ఇంటూ పబ్లిక్. హ్మ్. 100% చెప్పను. అలాంటి నేను హ్మ్. ఒక ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్‌లో ఉన్న మనిషిని, బందీఖానాలో ఉన్న మనిషిని హ్మ్. 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 గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్, ఓకే, హ్మ్. అనే పొజిషన్‌కొచ్చి నేను హ్మ్. బయటకొచ్చి హ్మ్. ఒక స్టూడియోలో జనం మధ్యలోకొచ్చి నేను నిలబడుతున్నాను. ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. హ్మ్. ఐ వాస్ వెరీ నర్వస్ హ్మ్. ఫ్రాంక్‌గా. ఇంట్రోవర్టా? ఐ యామ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్‌ట్రో 2 కనపడతాయి నాలో పర్సనాలిటీస్. హ్మ్. హ్మ్. ఓకే. ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు, లేకపోతే కాన్‌స్టిపేషన్ లేదు. హ్మ్. అలాగే నా ఎక్స్‌ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. హ్మ్. అది చెప్పట్లా? హ్మ్. సో, నేను అక్కడికొచ్చి నిలబడటం నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అచీవ్‌మెంట్. అంటే అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటది కదా! హ్మ్. నా లైఫ్ అది. హ్మ్. హ్మ్. ఓకే. అక్కడికొచ్చి నుంచొని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. నేను చాలా నర్వస్‌గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగుంది. హ్మ్. నేను వెయిటింగ్ హాల్‌లో ఉన్నది ఇది. హ్మ్. ఈ హుడీ యేసుకొని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. అవును. ఈ నార్మల్ మాస్క్ యేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫోకేటింగ్, ఉడికిపోతున్నా లోపల నేను. హ్మ్. వచ్చి లోపలికి కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. హ్మ్. వాళ్ళు నన్ను క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా? లేకపోతే కరెక్ట్ పర్సన్నా? దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి? వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ ఔట్ చేయడం కోసం ట్రై చేశారు. హ్మ్. జస్ట్ లైక్ మీ నేను కూడా కాలేజ్‌లో క్రికెట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు, లేదా హ్మ్. క్రికెట్ లీడర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. నాకు బెస్ట్ టీమ్ కావాలి. హ్మ్. అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుంటా కదా! హ్మ్. అవును. వాళ్ళు అదే చేశారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది హ్మ్. నా అచీవ్‌మెంట్ ఫస్ట్. హ్మ్. హ్మ్. 2 హ్మ్. నా నిజాయితీ. హ్మ్. నాకక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. హ్మ్. అంటే పెరిగిన వాతావరణం, నా హ్మ్. బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి, సమాజం ఇది చెప్పా కదా! హ్మ్. కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, హ్మ్. సమాజం, సొసైటీ ఇయన్నీ కన్సర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అయన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతీ అవుతుంది చెప్పేస్తా, బట్ అది కూడా మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళు సో, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. హ్మ్. కోపం సహజంగానే ఎక్కువ ఉంటది కాబట్టి, హ్మ్. మీరెవరైనా రీసెంట్‌గా చేసుకున్నారా? రీసెంట్ పాస్ట్‌లో అని అవును. అడిగారు. మీ వైఫ్ మీద నో, నో, నో. అదసలు మీకు టెలికాస్ట్ అవ్వల. ఆ! రీసెంట్ పాస్ట్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్ల. చేతులు వెనక్కి కట్టుకొని నుంచుంటున్నా అని చెప్పా. హ్మ్. ఓకే. కోపమొస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. హ్మ్. ఫేక్‌గా ఉండదు కదా! కోపమొస్తే కోపం రివీల్ చేస్తా. అవును.
దాని తర్వాత ఓకే ఎవరి మీద చేసుకున్నారు, కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఏ కాంటెక్స్ట్ లో కొడతా, కోపం యొక్క సివియారిటీ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్గా రైట్ క్వశ్చనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. సరే టైం ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా ఎప్పుడన్నా, చేయెత్తారా, సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ, మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని, నేను చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకొని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవనా, లేకపోతే నిజాయితీగా ఉన్నా. ఎందుకంటే నేను ఆ షోకి వెళ్ళేది, నేనేమన్నా లాస్ట్ 3 seasons ఎందుకు నచ్చలేదంటే ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఓకే కమ్యూనిటీ కార్డ్స్, లాంగ్వేజ్, ప్రాంతం, ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేశారు. సో దాన్ని పడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా, సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు, కామన్ మ్యాన్ గానే వెళ్తా. షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ, ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. నేను నిజాయితీగా మాట్లాడా, చేసుకో ఎస్ అన్న, కొట్టారంటే కొట్టానన్న. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవలా. సరే ఓకే, ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్రెస్పెక్ట్గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు 2 కారణాలు. నువ్వు నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి, లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి. అర్థం కదా. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 కాంటెక్స్ట్ లో నాకు పర్లేదు. అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు, ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. సింపుల్ లైఫ్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీ మర్యాద మీ చేతుల్లో ఉంటుంది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది. మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది, భూతద్దం లాగా వస్తుంది మీకు, అంతే సింపుల్. సో నాతో అలా మాట్లాడారు, ఆబ్వియస్ గా మీరు చూస్తుంటే రెస్పాండ్ అయ్యాను, అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇది 2వ రీజన్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట, పొద్దున సాయంత్రం టక్ టంగ్ 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 కొట్టడానికి, స్కూల్లో గంట, పొద్దున కింద పైన కొట్టేసేయడానికి. అవతల మనుషులు కదా, చదువుకున్న వాళ్ళు కదా, ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్ది కదా. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం. ఇప్పుడు 2005 మా ఫస్ట్ పరిచయం. ఎందుకు నాతో ఉండాలి? చిన్న కామన్ సెన్స్ తో అందరికి అర్థం అయిపోవాలి. తను ఒక పాపం దెబ్బతిన్న మనిషి, శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. చాలా మంది మగాళ్ళు బాధపడతారు, బయటికి చూపించారు అంతే. నేను నా దృష్టిలో ఎంత దిగజారిపోయి ఉంటాను, నేను ఎన్నిసార్లు నేను తిట్టుకుని ఉంటాను, ఏంటిలా అని మరి అది కనపడదు కదా. అయినా ఇంకో విషయం, మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు, గాలే రాకూడదు, 3వ వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్ గా నేను ఎంత ముక్కుసూటి కూడా తెలియజేస్తాను. చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి విక్టిమ్ కార్డు అని చెప్పాను కదా, అందుకనే నేను గుడి చేయించినప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర సింపతి ఏమైనా కోరుకోవాలి, ఆ పాయింట్ ఎత్తి అసలు నేను మాట్లాడాల. ఓకే, అది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటాక్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్, వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది షోస్ కన్ఫైన్ అయ్యి చెప్తా. సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది, కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది. ఏంటిదని, ఇది గుండు విషయం. దానికి ముందు నేను ఈ విషయం చెప్పా, కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇలా ఇవాళ ఇలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది, 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? 3 పిల్లలన్నా చాలా ఉంటాయి, 1,00,000 అందరూ చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు కదా, నేను చెప్పాను. అందరూ నేను వేరు కదా అన్న, అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. షీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా, షీఈ్ వర్కింగ్ ఉమెన్, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, మా చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా, డోంట్ వరీ కన్నా. ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు. అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురివింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి చూసుకోవాలి, ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు, భార్యని చేసుకుని కొట్టేస్తే ఒక్కసారి జరిగింది సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి, ఒక్కసారైనా 2 సార్లైనా ఎన్నిసార్లు కొట్టడం తప్పే. నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికి అంత బాధ ఉన్నప్పుడు 3వ వ్యక్తిగా తనకు పాపం ఒక ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అవటంలో తప్పేం లేదు. కానీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుని పద్దా కొడతాను అన్నట్టు ఒక పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో, బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తన ఆప్షన్ తీసుకొని ఫేక్గా పోర్ట్రే చేయలేవు. మీకేం కావాలి, వ్యూవర్స్కి ఏం కావాలి, నిజాయితీ పరుడు కావాలా, మాస్క్ వేసుకుని నటించేవాడు కావాలి. నేను మాస్క్ మొహానికి వేసుకుంది, క్యారెక్టర్కి వేసుకోవాలి కదా. నిజాయితీగా ఉండమని అడుగుతారు, నిజం చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు, ఇంకేం కావాలి మీకు?
మీకు నచ్చేట్టు ఉండాలి. అందుకే అన్నా నేను కూల్ డ్రింక్ లాంటి కాదు, కషాయం లాంటి. మింగుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంటది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. సింపుల్ విషయం అంతే. సో మా వైఫ్ నేను అన్నా, డోంట్ వరీ కన్నా, సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటుందని. సో నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్. అయిపోయింది, దట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్. జడ్జెస్ కొంతమంది జడ్జెస్ని తిడుతున్నారు, కరెక్ట్గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్గా చేశారు. నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి యాజ్ అన్ ఇండివిజువల్ తనకు అలా అనిపించింది, అది అన్నారు, నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయలేకపోయాను, ఫార్మేషన్ డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేకా కాదు, ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్ గా ఉంది, నాకు ఆ మాస్క్ వేసుకొని చాలా సఫికేటింగ్ ఉంది, నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్మని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నామని టక్మని నాకు అది బాల్స్ కనపడలా. ఐ యాక్సెప్ట్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగ్గానే ఊపిరి ఆడట్లేదు, తెలుసు కదా కొందరు మనం రప్పుతాం కదా, ఆ టైంలో బాటిల్ ఇస్తారు, వాటర్ బాటిల్, డ్రింక్ వాటర్ క్యాచ్ చేస్తాను నేను. వావ్ అన్నారు శ్రీముఖి గారు, అది చూపించలేదు. బట్ ఓకే ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు, నేను తీనన్నా లూజర్ బోర్డ్ వేసుకునే మాట్లాడాను, సింపుల్ అయిపోయింది. సో నా విషయం అయితే, నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్ఫుల్. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు సైడ్. నేను అన్నాను కూడా, మీరు అలా జడ్జ్ చేస్తున్నారు, నేను పరస్త్రీని కనీసం ముట్టుకొని తప్పుడు దృష్టితో కూడా చూడను, ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హీ హాస్ గివెన్ అన్ ఆప్షన్. ఇంకో విషయం తెలియలేదు, నేను అభిజిత్ గారు యువర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్, థ్యాంక్ యూ చెప్పాను, అంతే కదా. వాళ్ళు నాలో ఫైర్ పుష్ అయిపోతే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు, అన్నారు ఆయన ఏమనంటే ఈయనలో ఏదో ఉన్నాయి సైడ్స్, లేయర్స్ ఉన్నాయి, షేడ్స్ చూడాలి, ఇప్పుడు మనకు అర్థం కావట్లే, తెలియట్లా, ఐ వాంట్ గివ్ అన్ ఆపర్చునిటీ. అది జరిగింది, అంత సింపుల్. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలా సేపు షూట్స్ అయ్యింది, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బాటిల్ కానీ ఇది కానీ అలసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా, ఇలా చాలా మీరు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా, ఇప్పుడు మనం చూసేది 30 minutes మనకి టెలికాస్ట్ అవుతుంది, 1 hour టెలికాస్ట్ అయినప్పుడు గంటన్నర 2 గంటలు ఏదో జరిగిందో మొత్తం అంటే ఒకటి అబ్బా ఇది మిస్ అయ్యింది, ఇది ఉంటే చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్పెక్టివ్ గా, మన పాయింట్ ఆఫ్ వ్యూ లో అరే ఈ పాయింట్ వచ్చింటే బాగుంటుంది. ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమంటే ఒక సీరియల్ తీయాలి, రామకోటి తీయాలి, అది సాధ్యపడదు కదా. వీ షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు, ఈ సీజన్ లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు అగ్ని పరీక్షలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదో క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, ఫ్రెండ్షిప్ చేయరా, బయట ఫ్రెండ్స్ ఉన్నారు అడిగారు. నాకు చాలా లిమిటెడ్ ఉన్నారు, నేను క్లియర్ చెప్తాను శివ. నేను మనసుతో ఆలోచిస్తా, ఏ ఫ్రెండ్ అయినా కూడా నేను, నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే, విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే, ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చదు. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపల డీప్కి వెళ్తే అదే ఫ్రెండ్ అనుకుంటాను నిజంగా. బయట హాయ్ బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, నా డెఫినేషన్ వేరు. ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి, సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి అనుకుంటాను. ఒకటి చెప్తున్నా, గులకరాలు కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి, అబాండెంట్గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్, ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్, సింపుల్. అదే. సో నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, లిమిటెడ్ పీపుల్. అక్కడ చెప్పడం, మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్, మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లిమిటెడ్గా ఉన్నారు. షోలో నన్ను అడిగారు, నేను ఐ వాజ్ వెరీ క్లియర్. నేను ఒకటే మాట చెప్తా, షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయటానికా? కాదు. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్, బట్ అక్కడ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్షిప్. నేను అదే చెప్తున్నాను, అది చెప్పాక నా ఫ్రెండ్ అనేది నాకు క్లోజ్ ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ అది కాదు, నాకు తెలుసు కదా, నాకు మనసుకి హత్తుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 days ఎప్పుడు జర్నీ చేసి ఉంటారు కదా. కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు, ఏ పర్సన్ తోటి, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు, చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా, ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఆబ్వియస్ గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా. నాలో నా హ్యూమర్ యాంగిల్, ఐ యూస్ టు హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్, రెండు ఉంటాయి. సో కాబట్టి ఆబ్వియస్గా అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గానిక్గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే, ఇక్కడ మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనిస్ట్గా వాడతారు, అర్థం కదా.
ఇట్ హ్యాపెండ్. అగ్ని పరీక్షలో ఇది జరిగింది. Hmm. నేను ఐసోలేట్ అయిపోయి ఒక్కనే ఉండటం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్. Hmm. ఓకే. షోలోకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్, వాట్ ఐ యామ్, మై క్యాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటాం. Hmm. ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని. Hmm. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది. Hmm. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తుంది, ఆ మనిషిని గట్టిగా అనలేను. Hmm. తర్వాత రెండోది, Hmm. ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్గా నేను చూసినప్పుడు సీజన్గా, లేదా నా పర్సనాలిటీ ఫస్ట్ ఇంతే. Hmm. నేనేం కోరుకునేవానంటే సోలో ప్లేయర్ Hmm. ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వెళ్ళి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. Hmm. గ్రూపులు కట్టడం, కప్పులు అవటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి, నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ 7 ఉందో, నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్. ఓకే. శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై స్పై బ్యాచ్, అది తర్వాత group నచ్చదా? ఆపోజిట్ స్పై, స్పైడర్లు ఇవన్నీ నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఓకే. ఇంకా ఒక మనిషిలో సత్తా శివ Hmm. ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది. Hmm. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. Hmm. సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటాయి తోడేళ్ళు, ఉల్ఫ్ ప్యాక్, Hmm. వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ పులి సింగిల్గా వేటాడుతుంది, సోలోగా. ఐ అప్రిషియేట్ దాట్ అంతే. ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది? నాకు కరెక్ట్గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్లో నాకు శిల్పా షిండే అనే తెలుగు. తెలుగులోకి వచ్చేప్పుడు నేను అదే చెప్పా కదా, విజయ్ సని నచ్చాడు. విజయ్ సని కావాలి ఇంకో పేరు చెప్పా, Hmm. అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. Hmm. అన్ఫార్చునేట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, మీకు తెలుసు వైల్డ్ కార్డ్ Hmm. కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్ లో లేడా? మోస్ట్లీ ఈ వాజ్ నాట్ ఇన్ టు గ్రూప్. ఎందుకు లేదు, చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. లేదు, ఉన్నాడు కదా మాట్లాడారు. నాకు ఎవరు గ్రూప్ తో కనబడ్డాడు నాకు అర్జున్, నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డాడు నాకు. ఎస్. Okay. సో ఇంకొక విషయం ఇక్కడ నీకు చాలా క్లియర్ గా డీటెయిల్ చెప్తా. Hmm. ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా. అవును. ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. Hmm. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా. Hmm. అంతే కదా. అవును. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్ Hmm. కాలు నొప్పి ఉంది, నువ్వు భుజం మీద వేసుకుని పరిగెత్తేస్తావు. Hmm. నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. Hmm. హూస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ Hmm. అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా. Hmm. అలాంటప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు, ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి, అంతే.